నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఒబెసిటీ అధిక బరువు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చిన్న పిల్లల్లో చూస్తూనే ఉన్నాం. పెద్దవాళ్ళలో కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అధిక బరువు ఎక్కువగా పెరిగినట్లయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలొస్తాయి? మన లైఫ్ స్టైల్ అంటే ఏ విధంగా ఉండాలి? ఈ విషయాల గురించి డాక్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం. ప్రెజెంట్ మనతో ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కొంతమందికి హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల బరువు పెరగడం కానీ, కొంతమందికి ఫుడ్ అనుకోవచ్చు. ఒకవేళ ఫుడ్ తినకపోయినా కూడా బరువు అనేది చాలా పెరిగిపోతూ ఉన్నారండి. అంటే సడెన్‌గా పెరగడం గానీ, తగ్గడం గానీ ఈ విధంగా జరుగుతుంది. ఒకవేళ వెయిట్ అనేది ఎక్కువగా అయినట్లయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలొస్తాయి? సో, వాస్తవానికి మీరు ఇంట్రోలో చెప్పినట్టు తినకుండా వెయిట్ పెరగడం అనేది చాలా తక్కువ శాతంలో ఉంటుంది. ఇది మెడికల్ సైన్స్. ఎక్కువ శాతం తిన్నందుకే వెయిట్ పెరుగుతుంది. మిస్ మ్యాచ్ ఆఫ్ క్యాలరీస్ అండ్ యాక్టివిటీ వల్లే ఊబకాయం అనేది దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మనందరం సఫర్ అవుతున్నది ఊబకాయం. సో, ఊబకాయం అనేది ఎవరికైతే బాడీ మాస్ ఇండెక్స్ అబవ్ 30 ఉంటుందో అది మంచిది కాదు అని హెల్త్ పరంగా గమనించారు హెల్త్ ఎక్స్పర్ట్స్. అయితే ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది హైట్ వెయిట్ రేషియో. అందరం స్మార్ట్ గ్యాజెట్స్ వాడుతున్నాం. దాంట్లో హైట్ వెయిట్ రేషియో బాడీ మాస్ ఇండెక్స్ ఎంత అంటే ఈజీగా క్యాలిక్యులేషన్ మనకి తెలిసిపోతుంది. సో, వాస్తవానికి మన దేశంలో ఒక హెల్తీ ఇండివిజువల్కి ఉండాల్సింది బిలో 25. ఇంకా డయాబెటిక్ రిస్క్ ఉన్నవాళ్ళు బిలో 23. ఇలా బాడీ మాస్ ఇండెక్స్కి కొన్ని క్రైటీరియా ఉంది. సో, ఒక హెల్తీ ఇండివిజువల్ 18-25 మధ్యన ఉంటే కరెక్ట్ బాడీ మాస్ ఇండెక్స్ కింద మనం అది తీసుకోవాలి. అయితే ఊబకాయం వల్ల ఏం హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలన్నీ దీనికే. ఇప్పుడు ఏవైతే మనం డైలీ గమనిస్తున్నామో హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ ప్రతిదీ దాని కిందే. ఇన్ఫెక్షన్ కాకుండా ఏదైతే మనకు శరీరంలో లోపాలు గమనిస్తున్నామో ఇదంతా ఊబకాయానికి సంబంధించిందే. సో, ఊబకాయం ద్వారా చాలామందికి ఉండే సమస్యల్లో మానసిక ఒత్తిడి, నిద్ర లోపాలు, హార్ట్కి సంబంధించిన విషయాలు, నర్వస్ సిస్టమ్కి సంబంధించిన అంశాలు. ఈ మధ్యకాలంలో లైమ్ లైట్లోకి వస్తున్న ఫ్యాటీ లివర్ చాలా ఫ్రీక్వెంట్గా ఇది గమనిస్తున్నాను. చాలామందికి లివర్ పాడైపోవడం గమనిస్తున్నాం ఫ్యాటీ లివర్ వల్ల. తర్వాత కీళ్ళవాతం, తరచుగా ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కీళ్ళవాతం అనేది ఎక్కువ మందిలో కనిపిస్తుంది. వారికోస్ వెయిన్స్ ఎక్కువగా నిల్చున్న వాళ్ళల్లో ఈ రక్తనాళాల్లో సమస్యలు వచ్చి ఈ వారికోస్ వెయిన్స్కి దారితీస్తుంది. అలాగే హై యూరిక్ యాసిడ్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్ డిజీజ్ చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఆగదు. వాస్తవానికి క్యాన్సర్కి కూడా దీనికి సంబంధం ఉన్నట్టు గమనించారు. సో, అన్ని విధాలుగా ఊబకాయం బాడీని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు ఊబకాయం నివారించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక క్లియర్ కట్ అంశం ఏంటంటే చిన్నపిల్లలు ముద్దుగా బొద్దుగా ఉన్నారని చాలా సంబరపడిపోతూ ఉంటారు. వాళ్ళందరిలో కూడా హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి అని స్టడీస్ చెప్తున్నాయి. ఎవరైతే చిన్నప్పుడు కాస్త ఎక్కువ లావుగా ఉంటారో వాళ్ళకి హెల్త్ పరంగా ఎఫెక్ట్స్ వాళ్ళు అడల్ట్ అయిన తర్వాత ఎక్కువగా గమనిస్తున్నారు కాబట్టి అది కూడా మనం గమనించుకొని ఎక్కువగా ఫీడ్ చేయడం అనేది మనం అవాయిడ్ చేసుకోవాలి. తర్వాత కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ చాలా మటుకు మన అందరం కూడా ఆఫీస్ పోయే హడావుడిలో బ్రేక్ఫాస్ట్ అనేది మిస్ చేస్తున్నాం ఆర్ సమంగా తినట్లేదు. అది తింటే ఊబకాయం రాదని సైంటిఫిక్ డేటా 32 క్లినికల్ స్టడీస్లో ఇలాంటిది ఎస్టాబ్లిష్ చేసి చెప్తున్నారు కాబట్టి దానికి ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత ఎక్సర్సైజ్, ప్రాపర్ ఎక్సర్సైజు ఊబకాయానికి నివారణ చర్య. సో, ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అలాగే యాక్టివిటీ, ఎక్సర్సైజు యాక్టివిటీ వేరు. ఎక్సర్సైజ్ అనేది మనం దానికి టైం కేటాయించి ఒక 3 కిలోమీటర్స్ అయినా నడిచేటట్టు మనం చేయాలి ఎవ్రీ డే. యాక్టివిటీ అనేది మనం చేసే స్టెప్స్, నడిచే విధానం, వీటిలో అట్లీస్ట్ 7,000 to 10,000 స్టెప్స్ చేయాలి. ఈ యాక్టివిటీ చేసిన దానివల్ల కూడా ఊబకాయాన్ని నివారించుకోవచ్చు. తర్వాత ఆహారం తినే నియమాల్లో మనం ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తింటున్నాం. బేకరీ అని చెప్పి, ఆ కూల్ డ్రింక్ అని చెప్పి ఇవన్నీ తింటున్నాం కాబట్టి ఈ ప్యాక్డ్ ఫుడ్ అనేది తగ్గించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఊబకాయానికి అక్కడి నుంచి ప్రథమంగా మనకి ప్రాబ్లం వస్తున్నట్టు గమనించారు కాబట్టి ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేసి న్యాచురల్గా వచ్చే ఫ్రెష్ ఫుడ్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. వాటర్ కన్జంప్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా వాటర్ తీసుకుంటే ఊబకాయం రాదు, కడుపు నిండుగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తినము. ఆ విధంగా మనం దాన్ని గమనించుకోవాలి.
తర్వాత రెస్ట్ అండ్ రిలాక్సేషన్. ఎవరికైతే మానసిక ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయో వాళ్ళల్లో హార్మోనల్ డిస్రెగ్యులేషన్ కారణంగా ఊబకాయం వస్తుందని కూడా గమనించారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా గమనించుకొని ఊబకాయం రాకుండా ఉండాలంటే మనం ప్రాపర్గా నిద్రపోవాలి, ప్రాపర్గా రిలాక్స్ అవ్వాలి, మానసిక ఒత్తిళ్ళు ఉన్న చోట హెల్ప్ తీసుకోవాలి, దాటిని నివారించుకోవాలి. ఇలా ఇన్ని విధాలుగా మనం ఊబకాయాన్ని నివారిస్తే ఈజీగా న్యాచురల్గా మనకి ఇలాంటి డిసీజ్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. డాక్టర్ గారు ఇప్పుడు కొంతమంది ఒక డైట్ అంటూ ఫాలో అవుతూ ఉంటారు. అంటే 100 కిలోస్ ఉన్న వాళ్ళు సడన్‌గా 80కి అలా తగ్గిపోతూ ఉంటారు. అలా సడన్‌గా తగ్గడం వల్ల ఏదైనా ఎఫెక్ట్ అనేది ఉంటుందంటారా? ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనం అలా. ఏదైనా కానీ సడన్ మార్పు అనేది నెవర్ రికమెండెడ్ ఇన్ హెల్తీ లైఫ్ స్టైల్. హ్మ్. ఎప్పుడు కూడా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావాలి. అది ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని అవసరమైన చోట డైటీషియన్, న్యూట్రిషనిస్ట్, డాక్టర్ని అందరిని ఇన్వాల్వ్ చేసి ఆ విధంగా ఈ వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ అనేది మనం ప్లాన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇది సస్టైన్ చేయడం ఇంపార్టెంట్. లాంజివిటీ చూడాలి. అందరూ చాలామంది చేసేది షార్ట్ పీరియడ్ కోసం చేస్తారు, కానీ అలా కాకుండా లైఫ్ లాంగ్ ఇది మెయింటైన్ చేసే విధంగా, బాడీ మాస్ ఇండెక్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసే విధంగా చేసుకుంటే మనకి హెల్త్ ఎఫెక్ట్స్ లేకుండా కాపాడుకోవచ్చు. డ్రమాటిక్గా వెయిట్లో మార్పులు వస్తే అనర్థాలకు దారితీసే విధంగా పనిచేస్తుంది. పర్టికులర్గా కిడ్నీల మీద, లివర్ మీద ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి అలాంటి చర్యలు మాత్రం తీసుకోవద్దు. డాక్టర్ గారు ఇప్పుడు కొంచెం అంటే బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు వెయిట్ తగ్గాలని అనుకుంటారు కాబట్టి వాళ్ళు కొంచెం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అందరూ కూడా బీపీ, షుగర్ అనేదే కాదు, ఎవరికైతే ఊబకాయం ఉంటుందో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఏదైతే నేను హైలైట్ చేశానో అవి చేయడం ముఖ్యం. ఎక్కడైతే మీకు డౌట్లు ఉంటాయో మీ డాక్టర్ ఒపీనియన్ తీసుకోండి. ఆ విధంగా వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఫాలో అవుతూ ఆ విధంగా వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్స్ అడాప్ట్ చేసుకున్నందువల్ల మీకు ఎక్కువ అనర్థాలు జరగకుండా క్రమంలో తగ్గుతూ సస్టైన్ అయ్యే విధంగా మీకు పాజిటివ్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా చక్కగా తెలియజేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు.